ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవ్వలేదా? 10 మంది విమానంలో అడిగితే ఒక అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయికి ఫోన్ చేయను, ఎవరో చెబుతున్నారు, ఫోన్ చేస్తే వస్తుందటండి ఆ అమ్మాయి. ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి, అమ్మ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు రామ్మంటే వచ్చేస్తుందట ఆమె. నా మీద ఏం కేసు ఉందండి? సజ్జల గారికి ఎందుకండి ఇంత బాధ పెడతారు? ఆయన ఏంటో సజ్జల గారు ఏంటో రమ్మనండి నాతో మాట్లాడతారని పిలిపిస్తాను. దానికి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు విమానం ఎక్కటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి? ఆ అమ్మాయిని ఏదో ఒక కసబ్నో లేకపోతే అంతర్జాతీయ బిన్ లాడెన్లో లేకపోతే ఇంకా పెద్ద పెద్దలను బంధించి తీసుకురావటం ఏంటి? నేను అడుగుతున్నా, వాట్ వాజ్ ది అఫెన్స్ కమిటెడ్ బై హర్? ఆమె చేసిన నేరం ఏమిటి? ఇంత విమానంలో ఎక్కిన ఈ వార్త అప్పుడు పత్రికల్లో ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు పత్రికలకి ఈ కేసు దాచిపెట్టారు మీరు? కమిషనర్ ఏదన్నా చిన్న పట్టుకుంటే 4 కిలోల గంజాయి పట్టుకుంటే పెద్ద ప్రెస్ మీట్ పెడతారు రానా టాటా గారు. ఎంతమంది విమానంలో వెళ్ళి ముద్దాయిని తీసుకొస్తే, ఇంటర్నేషనల్ ముద్దాయి కసబ్ను పట్టుకొస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా? అక్కడే మీ డొల్లతనం అంతా బయటపడింది, అక్కడే మీ తప్పుడు విధానం బయటపడింది. అందుకే ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర. ఆ అమ్మాయిని మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ హింసించాలన్న దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పన్నిన వల ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ హనీ ట్రాప్. హనీ ట్రాప్ నవ్వుతాం. హనీ ట్రాప్ తెలుసు కదా. ఎవరు వేసిన హనీ ట్రాప్ ఇది? సజ్జల గారు వేసిన హనీ ట్రాపా, లేకపోతే ఇంక ఏ వైకాపా నాయకుడు వేసిన హనీ ట్రాప్ ఇది? ముద్దాయిని పట్టుకొచ్చినట్టుగా లేదు, నీ అవసరం ఫలానా ఆయనకు ఉంది, రమ్మని తెచ్చినట్టుగా ఉంది పోలీసులు. ఏం తమ్ముడు, అంతే కదా? నిన్ను ఫలానా ఆయన చూడాలనుకుంటున్నారని పాపం ఆమెను తెచ్చినట్లుగా ఉంది ఇక్కడికి. ముద్దాయిని పట్టుకోవాలంటే ఒక కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐ వెళ్తే చాలండి, బొంబాయిలు తీసుకురావచ్చు ఆ అమ్మాయిని. అమ్మ దెర్ ఇస్ ఎ కేస్ అగెన్స్ట్ యూ, ప్లీజ్ మాతో రండి, లేకపోతే ఎవరండి అరెస్ట్ మాతో రండి. ఆమెను అక్కడ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో పెట్టి మరలా విమానంలో తెచ్చి ఉంటారు కదా, రిటర్న్ కూడా విమానంలో తీసుకొచ్చారు. వాజ్ ఇట్ సచ్ ఎ గ్రేట్ కేస్? వాజ్ ఇట్ సచ్ ఎ బిగ్ కేస్? అంతర్జాతీయ 2 దేశాల మధ్య యుద్ధం కలిగించే కేసా, లేదా దేశద్రోహం కేసా అమ్మాయి చేసింది? అందుకే నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ లోతుకెళ్ళను. ప్రజలందరికీ అర్థమైంది ఈ బూతు భాగవతం, అంతవరకు నేను వాడతా. దీని వెనక ఒక బూతు భాగవతం కుట్ర ఉంది. ఈ కుట్రకి కెప్టెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యి ఉండాలా? నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, మళ్ళీ ఇది వేస్తారు, ఈ కేసులు వేస్తారు, వాళ్ళు డిఫమేషన్లు వేస్తారు. అందుకనే ఈ బూతు భాగవతానికి సజ్జల రామకృష్ణారెడ్డి కెప్టెన్ అయి ఉండాలా? అయ్యి ఉండొచ్చు. ఈ నిజాలు బయటకు రావాలంటే ఆ రానా టాటా ఎప్పుడైతే విఆర్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన పోస్టింగ్ కూడా లేదు, ఆయన ఎందుకు ఇంత చొరవ తీసుకొని విమానంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ, లేదని ప్రత్యేక విమానం అయినా సజ్జల గారు ఏమైనా పెట్టారా? ఐ డోంట్ నో. రహస్యంగా జరిగింది. విమానంలో ముద్దాయిల్ని పట్టుకోవటానికి పోలీసులు వెళ్తే ఇంత ప్రెస్ అడవడొద్దండి. ఎయిర్పోర్ట్లో వీళ్ళు వెళ్ళటం, ఎక్కటం, పోలీసు జీపులు దిగటం, ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా తీస్తారు పోలీసులు. ఏమీ లేకుండా రహస్యంగా వెళ్ళారంటే ఇట్ మైట్ బి ఏ ప్రైవేట్ జెట్, ప్రైవేట్ చాపరా. ఇవన్నీ తేలాలి. ఎందుకంత విమానాన్ని రానుబోని విమానాల్లో తీసుకొచ్చారు? అంతమంది పోలీస్ అధికారులు వెళ్లారు. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.